హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో వచ్చానండి. ఈ జాబ్ అప్డేట్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. ఇవన్నీ కూడా ఒక వ్యవసాయ శాఖకు సంబంధించిన జాబ్స్ అండి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఒక జాబ్కి సంబంధించి జీతం వచ్చేసి నెలకు 45,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఒక నెలకు ఓన్లీ బేసిక్ పేనే 45,000. దాంతోపాటు అదర్ అలవెన్స్లన్నీ కూడా ఉంటాయి. పోస్టింగ్ అనేది కంప్లీట్గా మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేసి షేర్ చేయండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 8/2024. ఇది పూర్తిగా హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇదొక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అండి. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ కింద పనిచేసే ఒక ఆర్గనైజేషన్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే పే లెవెల్ అనేది 7 యాజ్ పర్ 7th CPC పే లెవెల్ కింద మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పేమెంట్ అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల అన్నింటికి కూడా, పోస్టులకు అన్నింటికి కూడా ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ మించకుండా ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, అంటే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో కలిగి ఉండాలి. అంటే బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అన్నమాట. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక నాలెడ్జ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రూల్స్, మాన్యువల్ ఇన్ ఎనీ పబ్లిక్ అండర్టేకింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన మీకు ఒక అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, విల్ అసిస్ట్ ఇన్ మెయింటైనింగ్ ఏ లార్జ్ సెటప్ ఆఫ్ మోటార్ అండ్ పవర్ కంట్రోల్ సెంటర్స్ ఇంక్లూడింగ్ ఏసీ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీస్, అదర్ ఫెసిలిటీస్, అప్కీప్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద డిఫరెంట్ సిస్టమ్స్. అంటే చూడండి, ఇక్కడ మెయిన్గా ఒక పవర్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. దానికి సంబంధించి ఏసీ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్, ఈ విధంగా టెక్నికల్ సంబంధించిన జాబ్ యాక్టివిటీసు, జాబ్ రోల్స్ అనేటివి ఉంటాయి. సో ఇప్పటివరకు మనము డిస్కస్ చేసుకున్నది సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అనే పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పుడు మనము నెక్స్ట్ సెకండ్ పొజిషన్ చూస్తే, సెకండ్ పోస్ట్ వచ్చేసి పే లెవెల్ 4th యాజ్ పర్ 7th CPC కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. దీనికి 25 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ టైపింగ్లో మీకు 35 వర్డ్స్ పర్ మినిట్, అదేవిధంగా హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. దీంట్లో జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే టు క్యారీ అవుట్ రెగ్యులర్ వర్క్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్. అంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్కు సంబంధించి ఉంటుంది. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చూసుకోవాలి, ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీస్ చూసుకోవాలి, స్టోర్స్ పర్చేస్ చూసుకోవాలి, పర్సనల్ క్లెయిమ్స్ చూసుకోవాలి, పేమెంట్స్ చూసుకోవాలి, పెట్టి క్యాష్ చూసుకోవాలి, పర్చేజెస్ చూసుకోవాలి. ఈ విధంగా టోటల్గా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేటివి ఈ జాబుకి ఉంటాయి. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ చూడండి. జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మీకు ఏవైతే పే స్కేల్ ఉంటుందో, అదేవిధంగా అలవెన్స్లు ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మీ పోస్టింగ్ అనేది కూడా కంప్లీట్గా డెఫినెట్లీ హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఈ పోస్ట్కి ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ మీరు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా
ఎనీ సెంట్రల్ గవర్నమెంటు లేదా స్టేట్ గవర్నమెంటు లేదా ఆటోనామస్ బాడీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళు ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే స్కిల్ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి కమ్యూనికేషన్ ఇచ్చి కండక్ట్ చేస్తారు. ఎవరినైతే అభ్యర్థులను రిటర్న్ టెస్ట్కి పిలుస్తారో వాళ్లకు 2nd class రైల్ ఫేర్ పేమెంట్ అనేది రీఎంబర్స్మెంట్ చేస్తారు. దానికి సంబంధించి మీరు ట్రైన్కి సంబంధించిన టికెట్స్ కానీ బస్కి సంబంధించిన టికెట్స్ కానీ వాళ్ళకు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవిడేషన్ కింద సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ పొజిషన్కి అప్లికేషన్ ఫీ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఉంటుంది. అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అబ్రాడ్ విత్ ఓసీఐ స్టేటస్ అంటే $15 ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ క్యాండిడేట్స్ విత్ ఓసీఐ స్టేటస్ అయితే $10 అనేది ఉంటుంది. మీరు మీ యొక్క అప్లికేషన్ ఫీని కంప్లీట్గా డీడీ రూపంలోనే పేమెంట్ చేయవలసి ఉంటుంది. డీడీకి సంబంధించిన ఇక్కడ డీడీ తీయవలసిన ఇన్ఫర్మేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ పేరు మీద డీడీ తీయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. చూసుకొని డీడీ తీసేయండి. హౌ టు అప్లై చూస్తే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nieb.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 23rd February 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి అంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రిజిస్టర్ చేసేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. కాబట్టి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్లను యాక్టివ్లో ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేయండి. ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఎన్ఓసి, అదేవిధంగా ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో మీరు డీడీ తీసిన తర్వాత డీడీ యొక్క బ్యాక్ సైడ్న మీరు ఏ పొజిషన్కు అప్లై చేశారు అనేది డీటెయిల్స్ రాయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు అప్లై చేసిన పోస్ట్ నేము, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, క్యాండిడేట్ నేము, కేటగిరీ అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఈ విధమైన డీటెయిల్స్ బ్యాక్ సైడ్ రాసి వీళ్ళకు పంపించవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు అన్ని రకాల డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ప్రతి డాక్యుమెంట్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన కాపీలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎటువంటి హార్డ్ కాపీస్లను కూడా సెండ్ చేయవలసిన అవసరం లేదు. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక వీరి యొక్క హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చారు. ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ యొక్క డౌట్స్ని రేస్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. ఆన్లైన్ అప్లికేషన్ అనేది February 23, 2024 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 22 March 2024. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.